అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవికి రాజుగా ఒక సింహం ఉండేది. సింహం తన ఆకలిని తీర్చుకునేందుకు రోజూ ఎవరినైనా వేటాడి తినేది. భయంతో వణికిపోతున్న జంతువులు ఒకరోజు సింహం వద్దకు వచ్చి, "ఓ మహారాజా, మీరు మమ్మల్ని వేటాడకుండా ఉంటే ప్రతిరోజు ఒక జంతువును మీకు ఆహారంగా పంపుతాము" అని ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటాయి. సింహం అంగీకరించింది. అప్పటి నుండి ప్రతిరోజు ఒక జంతువును భోజనంగా పంపించేవారు. ఒకరోజు ఒక తెలివైన నక్క సింహానికి ఆహారంగా బయలుదేరింది. చేసేదేమీ లేక నక్క ఆలస్యంగా సింహం దగ్గరికి చేరుతుంది. దాన్ని చూసిన సింహం, "ఎందుకింత ఆలస్యంగా వచ్చావు?" అని అడిగింది. నక్క వినయంగా, "ఓ మహారాజా, నేను సమయానికే వచ్చాను. మార్గం మధ్యలో మరొక సింహం నన్ను అడ్డగించింది. అది మీకన్నా బలవంతుడును అని, ఈ అడవికి రాజుగా మారాలి అని చూస్తుంది అని నాతో చెప్పింది." సింహం ఆ మాటలు విని తీవ్రమైన కోపంతో, "ఈ అడవికి నేనే రాజు, ఇంకెవరూ ఉండకూడదు. నన్ను అతని వద్దకు తీసుకుని వెళ్ళు" అని నక్కతో చెబుతుంది. తెలివైన నక్క ఒక లోతైన బావి వద్దకు తీసుకుని వెళ్ళి, "అతను ఇక్కడ ఉన్నాడు రాజా" అని చూపిస్తుంది. సింహం బావిలోనికి తొంగి చూస్తే తన ప్రతిబింబమే తనకు కనిపిస్తుంది. పాపం సింహం నిజంగా బావిలో మరొక సింహం ఉంది అనుకుని దాడి చేయాలని బావిలోనికి దూకేస్తుంది. బావి లోతైనది కనుక సింహం మరలా పైకి రాలేదు. తెలివైన నక్క ఆనందంగా తిరిగి వెళ్ళిపోతుంది. జంతువులన్నీ నక్కను అభినందించాయి. సింహం లేని అడవిలో అందరూ సంతోషంగా స్వేచ్ఛగా జీవించారు. ఈ కథలో నీతి ఏమిటి అంటే, బలానికి మించింది తెలివి. ప్రతి సమస్యకు ఒక తెలివైన పరిష్కారం ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఇలాంటి కథలు మరిన్ని కావాలి అంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.